నేను మీ రాఘవరావు అని. చల్లసాని శ్రీనివాస్ అనే అతనికి పిచ్చి పడినట్టుందండి. ఎవడో టీవీలో పాపులర్ టీవీ వాడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఐబొమ్మ వాడు చాలా గొప్పవాడు, మధ్యతరగతి కుటుంబీలకి వాడు ఆరాధ్య దైవము అని మాట్లాడుతున్నాడు. సినిమా ఇండస్ట్రీకి ఇన్ని వేల కోట్లు లాసు, ఇన్ని వేల కోట్లు లాస్ ఎందుకు వస్తాయండి లాసులు అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ అదే చలసాని శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. ఎవరో ఆయన తెలిసిన నిర్మాత భార్య చాలా అధ్యయన పరిస్థితిలో ఉందని అతనే చెప్తున్నాడు. ఇప్పుడు కాదండి, ఎప్పుడో నిర్మాత. ఇప్పుడంటే ఈ పైరసీ, అంతమంది పైరసీలు లేవండి. ఎందుకు చెప్తున్నా అంటే, నిర్మాతలు చెడిపోయినారంటే రకరకాలుగా ఉంటారండి. హీరోలు అందరూ బాగుపడ్డారని ఆయన చెప్తున్నాడు. హీరోలు అందరూ ఎక్కడ బాగుపడ్డారు ఆయనకి ఏం తెలుసు? నాగయ్య గారు ఉన్నారు, మొత్తం ఆస్తిని ప్రజలకు దానం చేశాడు. చివరికి ఆయన పరిస్థితి, చనిపోయిన ఆయన పరిస్థితి ఏంటండి? రాజనాల ఆయన చనిపోయిన ఆయన పరిస్థితి ఏంటండి? డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఏదో పెద్ద హీరోలు ఎంతసేపు ఎన్టీ రామారావుని, ఏఎన్ఆర్ని, సోహన్ బాబుని, కృష్ణ చూసుకోవడం కాదు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. హర్నాథ్ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? పాపం చలం ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ హీరోలుగా పనిచేశారు. రామకృష్ణ, కృష్ణరాజు, కృష్ణ స్వతహాగా ఆయన జమీందారు కనుక ఆయనకి ఇబ్బంది లేదు. కానీ ఎంత ఏడుపండి సినిమా ఇండస్ట్రీ అండి ఇతనికి. అంత ఏడుపు ఎందుకు చలసాని శ్రీనివాస్ నీకు? నువ్వు ఆయన హీరోగా యాక్ట్ చేస్తే వద్దన్నారు నిన్ను? ఏడుస్తున్నాడు. ఆ సినిమా ఒకే కుటుంబం 11 మంది హీరోలు, 12 మంది హీరోలు, నీ బాబు సొమ్ము ఇచ్చిన సినిమాలు తీస్తున్నారు ఎదవా నువ్వు చలసాని శ్రీనివాస్? నీ బాబు ఏమైనా సొమ్ములు ఇచ్చాడరా? సినిమాలు తీస్తున్నారంటే ఆ హీరోని బట్టి డబ్బులు వస్తాయి. నా డబ్బులు ఆశించే నిర్మాత సినిమా తీస్తారు. ఇంకో సినిమా రావాలంటే ఆ హీరోకి డబ్బులు కలెక్ట్ చేసే శక్తి సామర్థ్యాలు ఉండాలి ప్రజల దగ్గర. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే శక్తి ఉండాలి హీరోకి. అది ఉంటేనే సినిమాలు తీస్తారు. ఎరా ఇన్ని మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి ఉంది అసలు నీకు? దాసనారాయణరావు ఎంత పెద్ద డైరెక్టరు, ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చాడు ఎన్టీ రామారావుకి, ఏఎన్ఆర్కి, సోహన్ బాబు, కృష్ణకి. మరి ఆయన కొడుకుని ఎందుకు హీరోలు చేసుకోలేకపోయాడు? అలాగే కె రాఘవేంద్రరావు పెద్ద గొప్ప డైరెక్టరు, ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు. ఎన్టీ రామారావు కావచ్చు, చిరంజీవి గారికి కావచ్చు. మరి రాఘవేంద్రరావు కొడుకుని ఎందుకు హీరో చేసుకోలేకపోయాడు? కృష్ణ తన ఇద్దరు కొడుకుని తీసుకొచ్చాడు. మహేష్ బాబు ఒక్కడే సక్సెస్ అయ్యాడు. ఆ రమేష్ ఎందుకు సక్సెస్ కాలేదు? ఎంతమంది ఆసినట్లు కావచ్చు, బ్రహ్మానందం కావచ్చు, లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొచ్చారు. సాయి కుమార్ ఆ కొడుకుని తీసుకొచ్చారు. అందరూ తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు కిరణ్ అబ్బవరం సామాన్యుడు సినిమా చేసుకోవట్లే? అతనికి సినిమా రావట్లేదా? అతను చాలా ఇబ్బందులు పడ్డాడు. సినిమా ఛాన్స్ రావాలంటే చాలా కష్టం. నీకేం తెలుసు సినిమాల కష్టాలు? ఏసీ గదిలో కూర్చొని కవులు చెప్తున్నావు, టీవీ ముందు కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అంత దౌర్భాగ్యం పనికిరాదు. కొంతమంది ఎవరు పరిపాలిస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? ఎవరు చనిపోయేట ఉద్యోగం చేశాడో ఎవరు రాలేదట. ఎందుకు రాలేదట? నువ్వేమైనా పుడింగివా, తోపువా? నువ్వేమైనా ఎప్పుడు పక్కాగా పనిచేస్తావు ఎవరికోసమన్నా? ఎప్పుడో వస్తావు, ఎప్పుడో లేస్తుంది, నిద్ర లేస్తావు, వస్తావు, ఏదో మాట్లాడతావు. ఈ దౌర్భాగ్య పరిస్థితి నువ్వు సినిమా ఇంటికి అంటగట్టమాక. ఐబొమ్మోడు గొప్పోడా అంటే నువ్వు దొంగతనం చేసేవాడు దొంగ కూడా గొప్పవాడు అంటావు నువ్వు. అంటే కొంతమంది ఉంటారులేండి, అందుకే అంటారు ఒకళ్ళు మంచి అయితే ఒకళ్ళు చెడవద్దు. అందరిని మనం మెప్పించలేము, అందరిని మనం చెడగొట్టలేమని. ఆ దుర్మార్గుడు నువ్వు. ఎక్కడో శ్రీలంకలో రామనాథ జాతి పుట్టుంటావు నువ్వు, దుర్మార్గుడా. కడుపు అన్నదని ఏం తిన్నావు శ్రీనివాస? ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నావు. అందరు హీరోలు అయిపోతారా? అందరు సినిమాలు చూసేస్తారా? చూసేది ప్రజల్ని ఎవరు ఆకర్షిస్తారో, ఎవరు ఎంత కష్టపడతారో ఆ ప్రకారం వస్తాయి. సినిమా హీరోలకు ఎందుకు సినిమాలు? కృష్ణ సంవత్సరం 18 సినిమాలు తీసేవాడు, ఎప్పుడైంది 3 సంవత్సరాలు పడుతుంది సినిమా తీయడానికి. అది తెలియాలిరా, సినిమా అంటే తెలియాలి నీకు. ఆకు తెలీదు, పువ్వు తెలీదు నీకు. నువ్వేం మనిషివి అసలు నువ్వు? ఇప్పుడు 3 సంవత్సరాలు పడుతుంది. టెక్నాలజీ ఎఫర్ట్స్ పెట్టాలి, ఏమంటారు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి.
అద్భుతాలు చూడాలంటే కంటికి అవన్నీ జరగాలి. పూర్వం ఏం ఉండే కావు. ఉన్న దాంట్లో కష్టపడి చేసేవాళ్ళు వాళ్ళు. ఆయనకి ఆయనకి డబ్బులు అవసరమే కృష్ణ చేశాడు. నిర్మాతలు అంటే ప్రేమ. తనకి ఒక సినిమా ఫ్లాప్ అయిపోతే మళ్ళీ ఇంకో సినిమా వెంటనే షెడ్యూల్ ఇచ్చి ఇంకొక ఆయనకి ఒక 3 గంట 4 రోజులు 4 గంటల కాడిగా ఆ నిర్మాతకు ఆదుకోవడం కోసం సినిమా చేసేవాడు కృష్ణ గారు. అంత గొప్ప మంచి మనిషి ఉన్న కృష్ణ. అలాగే చిరంజీవి కూడా అంతే సినిమాలు చేశారు వీళ్ళు. ఎన్టీ రామారావు కూడా చేసేవాడు పూర్వం. నాగేశ్వరరావు కూడా చేసేవాడు. 10-11 చేసేవాళ్ళు వాళ్ళు. ఆ రోజులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏమీ తెలియకుండా సోడాబుడ్డు ముఖం వాడు వేసుకుని ఆ టీవీలో పాపులర్ టీవీ వాడు కాడు అడగడం, వీడు చెప్పడం అయిబొమ్మాడు గొప్పోడంట. ఇంతమంది ఇప్పుడు ఒక్కొక్క సినిమా తీయాలంటే ఎన్ని వేల మంది బాగుపడుతున్నారు. సపోజ్ సినిమా 200 సినిమాలు వస్తున్నాయి. ఒక పెద్ద సినిమా వస్తే వేలాది మంది యూనిట్ పనిచేస్తారు. వాళ్ళు 3 సంవత్సరాల పాటు వాళ్ళకి ఉపాధి దొరికినట్టే. ఆ సినిమా 3 సంవత్సరాలు తీస్తా అంటే ఆ 3,000 మందికి ఆ ఉపాధి దొరికినట్టే. 3,000 మందికి అంతమంది బాగుపడుతుంటే సినిమా ఇండస్ట్రీ ఇన్ని లక్షల మందికి ఉపాధిని ఇస్తుంది. ఎందుకు సినిమా థియేటర్ల వాళ్ళకి థియేటర్లు పనిచేసే వర్కర్స్ ఉంటారు, ఆటో స్టాండ్ వాళ్ళు ఉంటారు, బయట అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాల ఇన్ని లక్షలకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపయోగపడే సినిమా ఇండస్ట్రీ పట్టుకుని నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు కడుపుకి ఏం తింటున్నావు శ్రీనివాసు? అసలు నువ్వు ఐబొమ్మ శ్రీనివాసు వాడు వెధవ. తప్పు 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 అని చెప్పాలి. వాళ్ళు తప్పు తప్పు అంటే మళ్ళీ వాడు మిడిల్ క్లాస్గా ఆరాధ్యం. అందరూ ఆరాధ్యం అవుతారు. ఎన్కౌంటర్ చేసిన ఎస్పీ కూడా ఆరాధ్య దేవుడే. కానీ అతనికి ఆ శిక్ష పడకుండా ఉంటుందా? ఎన్కౌంటర్ చేస్తే జరుగుతున్నాయి కదా. దుర్మార్గుడా. తెలుగు ప్రజలు గమనించండి, ఇటువంటి నీచమైన వ్యక్తులు పైరసీ వలన ఎంతమంది ఎన్ని రకాల లాస్ అయిపోతున్నారో. తెలుగు ఇండస్ట్రీ అటు చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, ఏదైనా కూడా చిన్న సినిమాలు చూస్తున్నాం, బాగుంటే అందరూ చూస్తారు. ఎందుకు చూడరండి? ఎవరైనా సరే బాగుంది అంటే చూస్తారు. కాకపోతే ఈ దరిద్ర పేదవాళ్ళు చాలామంది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఒక జర్నలిస్ట్ అని చెప్పి డబ్బులు ఇస్తే ఒక రకంగా రాస్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఇంకో రకంగా రివ్యూలు రాసి సినిమాలను నాశనం చేసిన ఆ యదం తిట్టరా నువ్వు? అటువంటి యదం తిట్టరా చలసాని శ్రీనివాస్? నువ్వు ఎందుకురా దిక్కుమాలను రివ్యూలు ఇస్తున్నారు? మీరు మనుషులా పశువులా అని వాళ్ళని తిట్టు. పనికి మనం రివ్యూలు ఇచ్చావు, డబ్బులు కక్కుర్తిపడి పెంట తిని రివ్యూలు ఇచ్చే ఎదోళ్ళకి తిట్టు. తెలుగు సినిమా ఇంటికి సహాయం చేయి. వాళ్ళు ఇంత డబ్బులు తీసుకుని హీరోలు డబ్బులు సరదా తీసుకున్నారు. డబ్బులు ఏమన్నా ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు సినిమా అంటే డబ్బులు వస్తాయని ఇస్తారు. పనికి మాలిన ఎదవా. ఒక్కొక్క ఎదవా 50 కోట్లకి 10 కోట్లకి ఎమ్మెల్యే, 50 కోట్లకి ఎంపీ పదవులు కొనుక్కున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు ఆడి గురించి మాట్లాడు. ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నారు ఒక్కొక్క ఎదవా. జగన్మోహన్ ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు రోడ్డు మీద పడి. తెలియలారా, ఇటువంటి నీచ నికృష ఎదవలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. శత్రువులు కూడా మెచ్చుకుని, శత్రువులు కూడా వాళ్ళకి విలువ ఇచ్చే ఇటువంటి దుర్మార్గ దృష్టిని దూరంగా పెట్టమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.